రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాము. సో పారిశ్రామికవాడలో ఇప్పటి వరకు 5 కార్మికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి మరికొంతమందిని తరలించి చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలి ఎగిరి పడ్డారు కార్మికులు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు నారుతున్నారు. క్షతగాత్రులను మదీనాగూడ, చందానగర్లోని ఎస్ఆర్కే ఆసుపత్రికి తరలించారు. పటాన్ చెరువులోని ధృవ, కాకతీయ ఆసుపత్రులకి తరలించారు. కాకతీయ ఆసుపత్రిలో క్షతగాత్రులు ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం కొద్దిమందిని హైదరాబాద్ అపోలో కూడా తరలించారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగింది. రాత్రి నుంచి పనిచేస్తున్నారు కార్మికులు. సో మార్నింగ్ షిఫ్ట్కి వచ్చిన కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది కార్మికులు భవనం లోపల ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం 15 మంది కార్మికులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కెమికల్ ఫ్యాక్టరీలో మంటల ధాటికి 5 సజీవ దహనమయ్యారు. పేలుడు ధాటికి ప్రొడక్షన్ భవనం కుప్పకూలిపోయింది. పక్కనే మరో భవనానికి పీటలు వారాయి. శిథిలాలు తొలగిస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది. ఘాటైన వాసనతోటి బిక్కిరవుతున్నారు స్థానికులు. చుట్టుపక్కల వారిని ఖాళీ చేస్తున్నారు అధికారులు. ఘటనా స్థలానికి ఎవరు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఘటనా స్థలానికి సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్, ఎస్పీ కూడా చేరుకున్నారు. పాశమైలారం పారిశ్రామిక వాడలోనే ప్రస్తుతం మా ప్రతినిధి జ్యోతి ఉన్నారు. గడిచిన 2 గంటలుగా అక్కడి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి జ్యోతి? ఎలా ఉంది సిచ్యువేషన్? అధికారులు ఎవరు వచ్చారు? ఇంకా క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికి ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ కలెక్టర్ రావడం జరిగింది. పరిశ్రమ లోపల ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక 5 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి అధికారులు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు చూస్తున్నాం, మనకి అంబులెన్స్లు కూడా వస్తున్నాయి. ఆ అంబులెన్స్లు అన్ని కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు 15 మంది ఇంజూర్ అయ్యారు. వాళ్ళని వివిధ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం వాళ్ళని తరలించడం జరిగింది. అయితే ప్రమాదం జరిగినటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కూడా కొలాప్స్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఆ పేలుడు ఏ స్థాయిలో జరిగిందనేది దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ లోపల ఉన్నటువంటి ఆ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించేందుకు అంబులెన్స్లు కూడా పిలిపించారు. లోపల జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా ఉన్నారు. ఫైర్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా లోపల ఉన్నారు. అయితే ఒకవైపు ఇంకా పొగ వస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూడవచ్చు. ఎందుకంటే ఇది కెమికల్, అంటే బల్క్ డ్రగ్, మెడిసిన్కి యూజ్ చేసేటటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ తయారవుతుంది. కేవలం ఈ సంస్థే కాదు, చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉన్నాయి. గతంలో కూడా ఎస్బీ అనే ఒక సంస్థలో ఒక్కసారిగా రియాక్టర్ పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటికి అది దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర కూడా ఆ బ్లాస్ట్కి సంబంధించినటువంటి అదంతా కూడా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా దాదాపు లోపల ఒక 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి ఆ సౌండ్కి కొంతమంది ఒక్కసారిగా బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా ఏం జరిగిందా అనేది కూడా ఒక్క క్షణం వాళ్ళకి ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇక్కడ లేదు, కాల్స్ చేసినా కూడా అటెండ్ చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది బంధువులు అక్కడ వాపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లోపల నుంచి పోలీసులు వస్తున్నటువంటి దృశ్యాలను, మరొక వైపు ఇంకా లోపల ఫైర్ సిబ్బంది కొంత ఈ కెమికల్ సంబంధించినటువంటి వాసన కూడా అంటే తీర్చుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా అక్కడ రెస్క్యూ కొనసాగిస్తున్నారు. ఇంకా ఆ పొగ వస్తూ ఉంది. అయితే పేలుడికి సంబంధించినటువంటి కారణాలు ఏమై ఉంటాయంటే ఖచ్చితంగా కూడా ఎప్పుడైతే ఎస్బీ అనే ఒక పరిశ్రమలో జరిగినప్పుడు కూడా టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా కూడా పేలుడే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ మెయింటెనెన్స్ చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా దాన్ని ప్రతిక్షణం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ ఘటనలో అక్కడ మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి లోపం ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా తెలియాలి. ఆ సమయంలో ఎవరు షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు? ఇది ఉదయం పూట వచ్చినటువంటి కార్మికులు దాదాపు ఒక 50 మంది కార్మికులు ఉన్నారు అనేది ప్రాథమికంగా చెప్తున్నారు. ఆ లెక్కలన్నిటికి సంబంధించి కూడా అధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ లోపల మొత్తం కూడా మంటలు ఒక్కసారిగా కొంత
తగ్గుముఖం పడుతున్నప్పటికీ మళ్ళీ ఆ రియాక్షన్స్ కారణంగా ఒక్కసారిగా మళ్ళీ అవి మంటలు వస్తూ ఉన్నాయి. పేలుడు దాటికి ఒక్కసారిగా కూడా అంటే ఒక అగ్ని ప్రమాదంలో కొంత తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఇది ఒక బ్లాస్ట్ కాబట్టి ఏమాత్రం తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. మాక్సిమం ఇంజురీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒక 5 మంది చనిపోయిన దానికి సంబంధించి అసలు వాళ్ళు ఎవరు, ఏ స్టేట్ నుండి వచ్చారని తెలియాలి. ఒరిస్సాకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అంటే గతంలో జరిగినటువంటి ఫైర్ సిబ్బంది ఒక ప్రెస్ మీట్లు కావచ్చు, అంతేకాకుండా ఫైర్ ఇన్సిడెంట్ లో పదే పదే చెప్తూ వస్తున్న వాళ్ళు ఫైర్ నార్మ్స్ అనేవి పాటించాలి. అంటే ఫైర్ నార్మ్స్ లో ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఆ వసతులు వేరే ఉంటాయి. కానీ ఇది ఒక బ్లాస్ట్ కాబట్టి ఆ బ్లాస్ట్ కి సంబంధించి వీళ్ళు అసలు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ రియాక్టర్స్ ని వాడుతూ ఉన్నారు, ఆ రియాక్టర్స్ ని ఏమాత్రం వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు, ఆ టెంపరేచర్స్ హెచ్చు దగ్గర విషయంలో వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది మాత్రం తెలియాల్సినటువంటి అంశము. ఈ సిగాచికి సంబంధించినటువంటి ఈ కంపెనీకి చాలా వరకు కూడా వేరే సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక మెయిన్ బ్రాంచ్. అంతేకాకుండా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కంపెనీ నడుస్తుంది. కొన్ని అంటే వందలాది మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఓవరాల్ గా లోపల ఉన్నటువంటి ఎవరైతే ఇంకా ఎవరైనా క్యాజువాలిటీస్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనేది తెలియాలి. అట్ ది సేమ్ టైం చనిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు తెలియాలి. ప్రస్తుతానికి మాత్రం అధికారులు లోపలికి వెళ్ళాలి. చనిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు తెలియాలి. ప్రస్తుతానికి మాత్రం అధికారులు లోపలికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ ఆ పేలుడుకు సంబంధించినటువంటి కారణాలు కానీ ఆ క్లూస్ కానీ అన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి, సో ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అక్కడి దృశ్యాలే కంటికి అద్దం పడుతూ ఉన్నాయి. ఒక ప్రొక్లైనర్ వచ్చింది, అలాగే ఒక క్రేన్ వచ్చింది వాళ్ళని రెస్క్యూ చేయడానికి. బిల్డింగ్ మొత్తం కూడా తునకలైపోయి బద్దలైపోయిన దృశ్యాలని కనిపిస్తున్నాయి. 5గురు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అలాగే 15 మంది క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్లో వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. మేము ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు, కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చలేదు ఇంకా. దీన్ని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతూ ఉన్నారు 30 సంవత్సరాల సార్. ఎక్కడెక్కడ ఫైర్లో తుమ్ముపట్టింది, ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు వర్కర్లు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం.